మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. ఈరోజు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో డిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, నేను ఇంకా మా పార్టీకి చెందిన అందరు ముఖ్య నాయకులను కార్యకర్తలను ఈరోజు గాంధీ చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం గద్దె దిగేదాకా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ ప్రజల కోరిక మేరకు ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 12 సంవత్సరాల దుష్పరిపాలన, ఈ 3 సార్లు ప్రజలు ఆశీర్వదించి ప్రధానమంత్రి అయినా కూడా ప్రజల పక్షాన ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు ఏమాత్రం కూడా స్వాంతన చేకూర్చకుండా కేవలం ధనికులకు, తర్వాత కోట్లాది లక్షల కోట్ల రూపాయలున్న వ్యాపారస్తులకు మొత్తం దేశాన్ని తాకట్టు పెట్టింది. అలాగే శత్రు దేశాలకు లొంగిపోయి, అమెరికా అంటే భయపడిపోయి, చైనా అంటే భయపడిపోయి మన దేశ సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా భారతదేశ పలుకుబడి విదేశాల్లో తగ్గిన దాఖలా గతంలో లేకుండే కాంగ్రెస్ పరిపాలనలో ఇంటా బయట ప్రజలను మెప్పించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాల గౌరవాన్ని సంపాదించుకున్న దాన్ని ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. అన్ని రంగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలమైంది. పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం విలయ తాండవం చేస్తూ ఉంది, ప్రజల్లో అసంతృప్తి ఉంది, యువతలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి జ్వాలలు ఢిల్లీకి తగలక మానవు. ఖచ్చితంగా తగిలేదాకా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని గద్దె దించేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం మిగతా మిత్రపక్షాలందరినీ కలిపి ఉమ్మడిగా ఈ పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి నాంది ఈ 10వ తారీఖు ఈరోజు మేము చేస్తున్న ధర్నా కార్యక్రమం. దీన్ని గ్రామాన గడప గడపకు తీసుకుపోతాం. మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీని దించేదాకా, వచ్చే ఎలక్షన్స్ దాకా అవిశ్రాంతంగా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు ఏఐసిసి అదేవిధంగా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ సంజీవ్ ముద్రాజీ గారి నేతృత్వంలో ఈరోజు నేను, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉందంటే, కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజలను అడ్డి విరిచే విధంగా పేపర్ లీకేజెస్ కానివ్వండి, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరల పెంపు. సో ఇవన్నీ కూడా ఏమాత్రం సామాన్య ప్రజల పట్ల ప్రేమ అంటే చూపెట్టకపోను కార్పొరేట్ వ్యవస్థలకే కొమ్ము కాస్తూ ఈరోజు బీజేపీ వివరిస్తున్న తీరును మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్న దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనీసం మినిమం అంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఆ శాఖకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు కానివ్వండి, ఎవరు కూడా స్పందించకపోను. కనీసం ఎవరైతే ఆ కుటుంబాలు ఆ పేపర్ లీకేజ్ వల్ల బాధలు పడ్డ వ్యక్తులు దాదాపు స్టూడెంట్స్ ఒక 5 నుంచి 10 మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్ళ కుటుంబాలను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరామర్శించలేదంటే ఈరోజు ఏ విధంగా నిరంకుశంగా బీజేపీ వివరిస్తూ ఉందో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం.
అదే కాకుండా మొన్నటికి మొన్న ఓటు చోరీకి పాల్పడి కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది అనడంలో విత్ సాక్ష్యాలతో సహా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఓటు చోరీకి పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి సాక్ష్యాలతో సహా చూపించిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఓటు చోరీకి పాల్పడమే కాకుండా నిన్న మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేస్తే మా ఇన్ఛార్జు శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ దాఖలు చేస్తే ఆ నామినేషన్ కూడా తిరస్కరించే విధంగా ఏదో క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఆ నామినేషన్ కూడా తిరస్కరించారంటే ఈరోజు బీజేపీ ఏ విధంగా అంటే ఓటు చోరీకి కానీ సీట్ల చోరీకి పాల్పడతా ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఆమె రేపు పొద్దున ప్రశ్నించే గొంతుకగా చట్టసభలకు వస్తే బీజేపీ వివరిస్తున్న తీరును ప్రశ్నిస్తుందనే ఆలోచనతోన అన్యాయంగా అసంబద్ధంగా ఇల్లీగల్గా ఈరోజు మా నటరాజన్ గారి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరించే విధంగా బీజేపీ వివరించిన తీరును ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ ఈ విధంగా పేపర్ లీకేజెస్ కానివ్వండి, పెరిగిన ధరలకు నిరసన కానివ్వండి, అదేవిధంగా ఓట్ చోరీ కానివ్వండి, సీట్ చోరీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉంది. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా ఈ విధంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా ఉధృతం చేస్తాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు, ముఖ్యంగా స్టూడెంట్స్కు న్యాయం జరిగే వరకు, ఈ పెంచిన ధరలను తగ్గించేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తాం. ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఇలా నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము. ఇలా కేంద్రము పెట్రోల్, డీజిల్, గ్యాస్, అదేవిధంగా పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో దాని గురించి ఇలా నిరసన తెలియజేస్తున్నాం. మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, కేవలము ఒక 15 దినాల లోపలనే దాదాపు 29 రూపాయలు ఇలా గ్యాస్ రేట్ పెంచడం జరిగింది. అదేవిధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత పెట్రోల్ ధరలను ఒకటేసారి చాలా అంటే 3 సార్లు ఇప్పటికే పెంచడం జరిగింది. ఆ 3 సార్లు ఏది అలా పెట్రోల్ ధర దాదాపు 115 రూపాయలు ఉంది, డీజిల్ 103 రూపాయలు ఉంది. దీని నుంచి డీజిల్ ధర పెరగడం వల్ల చాలామంది నిత్యావసరాల ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆకాశానికి అంటుకపోయినాయి. అలా సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. అదేవిధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ ఏదైతే లీక్ చేసిందో దీనిపైన కూడా ఇంతవరకు కూడా ధర్మేందర్ ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని ఇంతవరకు కూడా వారిని రిజిగ్నేషన్ చేయలేదు. వారిని ఇమీడియట్గా రిజైన్ చేయాలి, వారిని ఇమీడియట్గా దింపాలి అని చెప్పి కూడా మేము ఇలా కేంద్రాన్ని కోరుతున్నాము.